హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి బజ్జీలతో మజ్జిగ పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ బజ్జీలు వేసుకోవాలండి. శనగపిండిలో కాస్త వాము, ఉప్పు, కారం, సోడా వేసేసి బాగా తడిపేసి ఇలా బజ్జీలలాగా వేసుకోవాలండి. ఈ సైజులో వేసుకోవాలి. ఇప్పుడు మజ్జిగ పులుసు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే అండి, ఆయిల్ వేసాము. ఆయిల్ ఒక గరిటెడు ఆయిల్ వేసుకున్నాము. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసాము. తర్వాత బచ్చలాకు అండి, బచ్చలాకు కూడా వేయాలి. బచ్చలాకు అండ్ బజ్జీలతో మజ్జిగ పులుసు అండి. ఇది బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. కాస్త పసుపు వేయాలండి, కలుపుకోవాలి. సరే మధ్యలో కలుపుకోవాలి. నేను బచ్చిలాకు వచ్చేసి 3 కట్టలు తీసుకున్నానండి. బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ కూర మగ్గిన తర్వాత పల్చటి మజ్జిగ వేసుకోవాలండి. నేను ఒక 1/2 లీటర్ వేసుకున్నాను పల్చటి మజ్జిగ. 1/2 లీటర్ పల్చటి మజ్జిగ వేసుకున్నాను. కాస్త పచ్చిమిరం వేసుకోవాలండి. ఉప్పు ఉంది, అందులో సాల్ట్ ఉంది. సాల్ట్తో కలిపి నూరు వేసుకున్నాము. పచ్చిమిరం అది వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలి. ఈ మజ్జిగలో ఇప్పుడు ఆ కూర బాగా ఉడకాలండి. కలర్ చేంజ్ అవ్వాలి. ఉడుకుతుంది, కాస్త ఉడకాలి. ఒక 10 మినిట్స్ ఉడకాలి. ఒక కప్పు బేసిన్ పౌడర్ తీసుకొని పల్చగా కలిపి దీంట్లోనే ఒక 1/2 స్పూన్ మెంతిపిండి వేసుకొని బాగా కలపాలండి. ఇలా లిక్విడ్లా కలుపుకోవాలి వాటర్ వేసి. ఇప్పుడు ఆ కూర బాగా ఉడికాక ఇది వేసి బాగా కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు శనగపిండి కలుపుకున్నాం కదా, శనగపిండిని మెల్లగా పోస్తూ కలపాలండి. మజ్జిగలో మెల్లగా పోయాలి. మరీ తిక్కగా కాకుండా మజ్జిగ పులుసు తెలుసు కదండి మీకు. ఒకవేళ తిక్కగా అవుతుంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మాకైతే ఇక్కడ ఏం కాలేదు. కలపాలి. ఒక 5-10 మినిట్స్ బాగా మరిగించాలి పులుసుని. ఓకే అండి, ఒక 5 మినిట్స్ బాగా మరిగింది పులుసు. పుల్లటి మజ్జిగ తీసుకుంటే బాగుంటుంది ఈ బచ్చల కూరతో మజ్జిగ పులుసు. ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి. బజ్జీలు వేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా మరిగించి తీసుకుంటే బచ్చలి కూరతో బజ్జీలతో మజ్జిగ పులుసు రెడీ. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, మాకు లంచ్ టైం అయింది. ఓకే, బాయ్.